కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. మున్సిపల్ మెయిన్ స్కూల్లో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న జమీమియా సుందరం ఈమె 7:30 ప్రాంతంలో సూసైడ్ చేసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. ఇప్పుడు మనము ప్రైమ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఆ స్కూల్లో పనిచేసే టీచర్స్ మొత్తం ఇక్కడికి వచ్చారు. అసలు ఏం జరిగిందని వాళ్ళు కూడా ఎంతో బాధలో ఉన్నారు. అసలు ఎందుకు ఈ సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఏమని ఇక్కడ ప్రజెంట్ డిఈఓ గారు కూడా వచ్చి ఇక్కడ పూర్తి పరిస్థితి ఎలా ఉందని చెప్పి లోపలికి వెళ్ళి డాక్టర్ని అడుగుని తెలుసుకొని ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. డిఈఓ గారిని అడిగి మరింత మనం సమాచారం తెలుసుకుందాం. అసలు ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు ఈ సూసైడ్ చేసుకోవాల్సిన కారణాలు ఏంటనే 2 మాటలు అడిగి మనం తెలుసుకుందాం. జమీమా సుందరం, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మున్సిపల్ మెయిన్ స్కూల్. సో నేను ఈరోజు స్కూల్ విజిట్లో భాగంగా పౌర్మామిల్ల వెళ్తున్నటువంటి సందర్భంలో 9:30కు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేడం గారు కొన్ని మెసేజ్లు కార్పొరేషన్ గ్రూప్లో పోస్ట్ చేశారు. కొంత బాధాకరమైనటువంటి విషయాలు చేశారు. నేను ఈ రకరకాలైనటువంటి కారణాలను పోస్ట్ చేశారని 10 రకాలైనటువంటి వాయిస్ మెసేజ్లు పెట్టారని చెప్పారు. బట్ ఈ విషయం విన్నటువంటి వెంటనే నేను ఆ విజిట్ అర్ధాంతరంగా ముగించుకొని వెనక్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే డాక్టర్ను కన్సల్ట్ అయితే, సార్ తీసుకొని వచ్చినప్పటికంటే కూడా ఇప్పుడు బెటర్గా ఉంది పొజిషను, పల్స్ అందుబాటులో ఉన్నాయి, హార్ట్ బీట్ అనేటువంటిది స్టార్ట్ అయింది, వెరీ ఫ్యూ అవర్స్ ఆమె రికవర్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో మేమందరం కూడా భగవంతుని అదే ప్రార్థిస్తున్నాము. షీ ఈజ్ వెరీ గుడ్ టీచర్, మ్యాథ్స్ ఆమె. మేడం గారు త్వరగా కోలుకుంటారనేటువంటిది డాక్టర్లు మాకు చెప్పినటువంటి విషయం. మామూలుగానే ఆ స్కూల్ చాలా వివాదాలకు కేంద్రంగా ఉంది. అంటే గతంలో మనం చూసుకుంటే ఆ ప్రిన్సిపాల్ను కూడా మీరే విధుల్లోంచి పంపించిన పరిస్థితి. ఇప్పుడు ఈమె ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా వచ్చింది. ఈమెకు కూడా అలాంటి ఏమైనా పని ఒత్తిడితో కారణం కావచ్చు, ఏమైనా ఉన్నాయి సార్? సార్ ఒకటి సార్, ఇప్పుడు ఆ స్కూల్లో మనకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే స్కూల్కు రావడం జరిగింది. అప్పుడున్నటువంటి హెచ్ఎం గారు దాదాపు 1300 ఉన్నటువంటి స్ట్రెంత్ను కంట్రోల్ చేయడం అనేటువంటిది జరిగింది. అప్పుడు బాగానే అడ్మినిస్ట్రేషన్ జరిగింది. ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఆ హెచ్ఎం గారు గాంధీనగర్కి వెళ్ళి ఇంకొకరు అక్కడికి రావడం జరిగింది. ఆ మేడం గారుని కూడా మేము సహకరిస్తూ ఆమె ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా ఆమెను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తూ రావడం జరిగింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను తీసేసి అప్పటికప్పుడు మనకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత రకరకాలైనటువంటి కారణాలు, ఒకటి ఒత్తిడిని ఆమె భరించగలిగేటువంటి స్థాయిలో ఉందో లేదో అన్నటువంటిది ఒక కారణం కావచ్చు, లేదా ఇంటికి సంబంధించినటువంటి కారణాలు కావచ్చు. 3 ఆ స్కూల్లో ఉన్నటువంటి మొత్తం 1300 మంది స్ట్రెంత్, దాన్ని అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది కావచ్చు. అయితే ప్రత్యేకంగా నిర్దిష్టమైనటువంటి కారణం ఇది అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి మనం ముందు ఆమె ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమెను అడిగితే విషయాలు అనేటువంటి వాటి మీద ఒక స్పష్టత వస్తుంది. మెయిన్ స్కూల్లో దాదాపు 1300 మంది పిల్లలు ఉంటారు. అందులో ఈ స్కూల్లో ఇంకోటి ఏంటంటే చాలా వివాదాలు, పిల్లలు సరిగ్గా కంట్రోల్లో ఉన్నారు. చాలా వరకు ఇక్కడ ఏంటంటే పిల్లలు గొడవ పడ్డం కావచ్చు, కొద్దిగా వివిధ కారణాల చేత ఆ స్కూల్ ఎప్పుడు వివాదాల్లో ఉంటుంది. అంటే ఈమె ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా రావడం వల్ల ఈ మెయింటెనెన్స్ అన్నీ చేయలేక ఏమన్నా పని ఒత్తిడితో ఆమె ఇబ్బంది పడిందా, లేదంటే కుటుంబ కారణాలు ఏమన్నా కారణాలు ఉండొచ్చా, అసలు ఈమె సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి, ఆమె స్లోలోకి వచ్చి మనతో మాట్లాడితే కానీ తెలియవని డిఓ గారు చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఆ స్కూల్లో విద్యార్థులకు ధైర్యం చెప్పే టీచరు ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం వల్ల ఒక పక్క టీచర్లు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, విద్యార్థులు కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ఘటన జరగడం కూడా చాలా బాధాకరణం. ఎందుకంటే గురువు స్థాయిలో ఉండే ఒక టీచరు 10 మందికి ఆదర్శంగా ఉంటారు, ధైర్యంగా నిలుస్తారు. వీళ్ళే ఈరోజు సూసైడ్ చేసుకోవడం వల్ల ఒక పక్క ప్రజానికం కూడా చాలా ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఆమెకంత బాధ ఎందుకు వచ్చింది, ఈ సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటని కూడా
చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె కోలుకొని అసలు ఆమె ఏం చెప్తుందో కూడా మనము వేచి చూడాలి. ఆమె కోలుకోవాలని కూడా సుమన్ టీవీ కోరుకుంటుంది.